క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు మీరెంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారముగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, చదివి మర్చిపోయేవారంగా ఉండకుండా, నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా బ్రతకకుండా విన్న మాటలను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము కూడా మీకోసం, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కోసం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు యెహోవా యందు భయభక్తులు గలవారు జడవరు అనే పాఠం నేర్చుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారు జడవరు అనే పాఠం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ క్రైస్తవులలో అనేక మంది దేవుని యందు భయము, భక్తి కలిగి బ్రతుకుతున్నారు. మరికొంతమంది భయము, భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. భయభక్తులు కలిగి బ్రతికిన వారికి ఒక రకమైన ధైర్యం ఉంటుంది. ఏంట ధైర్యం అంటే, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను కాపాడతాడు అనే ఒక ధైర్యం వారికి ఉంటుంది. ఎవరికి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో వారికి సుమా. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకని వారు ఉన్నారు చాలామంది క్రైస్తవ్యంలోనే. వారికి ధైర్యం ఉండదు. ఏదైనా సమస్య వచ్చేసరికి వారు కంగారు అయిపోతూ ఉంటారు, అడిలిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారు కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1-2 వచనాలు మొదట చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 1-2. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. తీసారా? అందరూ చూడాలి. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు.
యెహోవా యందు భయము భక్తి కలిగి బ్రతికేవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు ధన్యుడు అని రాయబడింది. అందరూ ధన్యులు కాదు. ఏమండి? ఎవరు ధన్యులయ్య అంటే ఎవరైతే దేవాది దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతారో, ఆయన వందల వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా వ్రాయించినటువంటి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారో వారు ధన్యులు అని చెప్పి, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎవరి సంతతి వారు? ఏమండి? ఎవరి సంతతి వారు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తున్నారో వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. అందరి సంతతి వారు కాదు. బలవంతులు అంటే భౌతికంగా కాదు. ఏమండి? ఆత్మీయంగా వాళ్ళు ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారు. ఏమండి? భయభక్తులు కలిగి బ్రతికే వారి పిల్లలు బలవంతులుగా ఉంటారు అని తెలియజేస్తూ, అలా మీరు చదువుకుంటూ వెళ్తే నీతిమంతుల గురించి, బుద్ధిమంతుల గురించి, యథార్థవంతుల గురించి తెలియజేస్తూ 7వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఎవని హృదయం? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వాని హృదయం ఎవరిని ఆశ్రయిస్తుందట? యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్త వినినప్పుడు జడియడు. ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఏమండి? వాడు దుర్వార్త వినినప్పుడు జడియడు. ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడో వాడికి దుర్వార్త ఏమైనా వినపడితే వాడు జడియడు అన్నాడు. జడియడు అంటే భయపడడు అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన జీవితంలో ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. అవునా? శుభవార్తలు వింటూ ఉంటాం, దుర్వార్తలు కూడా వింటూ ఉంటాం. అవునా? కాబట్టి శుభవార్త విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఏమండి? భయం అనిపిస్తుందా? భయం అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది శుభవార్త, సంతోషించే విషయం అది. అదే ఒకవేళ దుర్వార్త మనం వింటే, ఏమండి? దుర్వార్త అంటే వినకూడని వార్త వింటే భయం వేస్తుంది. అవునా? అదే దేవుని యందు పరిపూర్ణంగా భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం అనుకోండి, అప్పుడు దుర్వార్త వస్తే భయపడతామా? ఏమండి? దానియేలు గారి దగ్గరికి ఒక దుర్వార్త వచ్చింది. అదేంటో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి. ఎవరెవరట? 6వ అధ్యాయం 6వ వచనం నుంచి. కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి. ప్రధానులు, అధిపతులు సందడిగా వచ్చేసారట. ఎవరి దగ్గరికి అంటే రాజుగారి దగ్గరికి వచ్చారట. రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుకు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. రాజుకు దర్యావేషు నువ్వు చిరంజీవివై ఉందువుగాక అని చెప్పి రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఎవరెవరట? చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏమండి? చాలా లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. చాలామంది వచ్చేసారట. రాజుగారి దగ్గరికి వచ్చి ఒక చట్టం చేయాలని చెబుతున్నారట. ఏమండి? ఏంటా చట్టం? ఏమండి? ఏంటా చట్టం అనేది ఆలోచించగలిగితే కింద చెప్పారు చూడండి. ఎలాగంటే 30 దినముల వరకు మీ వద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దను, ఏ మానవుని యొద్దను
ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఏమండి? ఎన్ని దినాల వరకు? 30 రోజుల వరకు. ఏమండి? ఏ మానవుడు ఏ దేవుని యొద్ద కానీ ఏ మానవుని యొద్ద కానీ ఏ మనవి చేయకూడదు. అంటే ప్రార్థన చేయకూడదు దేవునికి. ఏమండి? తమ బాధ ఏ మానవుడికి చెప్పుకోకూడదు. ఎన్ని రోజులు అంటే 30 రోజులు. ఏమండి? ప్రియమ దేవుని వల్లరా, ఇది దానియేలు గారికి శుభవార్త దుర్వార్త? ఏమండి? దానియేలు గారికి ఇది శుభవార్త దుర్వార్త? దుర్వార్తే. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటాడట? రోజుకి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు 30 రోజుల వరకు దానియేలు గారు దేవునికి ప్రార్థన చేయకూడదు. అలాంటి శాసనం ఒకటి రాజుగారి చేత పుట్టించి దాని మీద సంతకం చేయించడానికి చూస్తున్నారు వాళ్ళు. చూడండి కిందకి. ఎవడైనా నువ్వు చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం ఒకటి చేయమని మనవి చేసిరి. ప్రియమ దేవుని వాళ్ళరా, ఒకవేళ ఏ మానవుడైనా దేవునికి ప్రార్థన చేసినా, ఏ మానవుడికైనా తన మనవి తెలియజేసినా ఏం చేయాలట? 30 రోజుల్లో ఏ ఒక్కడైనా సరే దేవునికి ప్రార్థన చేసినా, ఏ మానవుడికైనా తన మనవిని తన బాధను తెలియజేసినా సింహాల గుహలో వేయాలట. ఏమండి? ఏం చేయాలి? సింహాల గుహలో వేయాలట. సింహాల గుహలో వేస్తే ఏమవుతుంది? ఏమండి? సింహాలు వచ్చి పక్కన కూర్చుని కబుర్లు చెప్తాయండి. ఏం చేస్తాయి? చీల్చి చెండాడేస్తాయి సింహాలు. అవునా? కాబట్టి ప్రియమ దేవుని వాళ్ళ ఇలాంటి శాసనం ఒకటి చేసి సంతకం చేయమని రాజుగారి దగ్గరికి వచ్చారు చాలామంది. అందులో ఎవరున్నారు? మంత్రులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఒక శాసనం చేస్తున్నారు రాజుగారి చేత. కాగా రాజుకు దర్యావేసు శాసనము రాయించి సంతకము చేసిన. రాజుగారి శాసనం రాయించేశారు, సంతకం కూడా చేశారు. ఇంకా రాజుగారు సంతకం చేశారంటే దానికి ఇంకా తిరిగి ఉండదు. ఇంకా ఏ మానవుడు ఈ శాసనాన్ని అతిక్రమించినా కూడా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సింహాల భూమిలోకి వెళ్ళిపోతాడు. అవునా? అప్పుడు ఏం జరిగిందో చూడండి కింద. ఇట్టి శాసనం ఒకటి సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఇలాంటి శాసనం ఒకటి చేయబడిందనే సంగతి దానియేలు గారికి తెలిసినా కూడా ఏం చేస్తున్నాడట? అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనం ఒకటి చేయబడిన సంగతి దానియేలుకు తెలిసినను ఏం చేశాడట? తన ఇంటికి వెళ్ళాడట. యథాప్రకారముగా అనుదినము అంటే ప్రతిరోజు ఎలాగైతే చేస్తున్నాడో ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి మేడ గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ఏం చేశాడట? తన దేవునికి ప్రార్థన చేసి తన దేవుని స్తుతించాడట. ప్రియమ దేవుని వాళ్ళరా, ఇలా చేస్తే తనను సింహాల బోనులో వేస్తారనే సంగతి దానియేలు గారికి తెలుసు. ఏమండి? ప్రియమ దేవుని పిల్లరా, అయినా సరే భయపడ్డాడండి దానియేలు గారు. జడిసాడా? ఎక్కడ కూడా భయపడలేదు. అదే మనం అయితే అమ్మో సింహాల బోనులో వేస్తే మనల్ని అందరినీ కూడా తినేస్తాయేమో అని చెప్పి మనం భయపడి 30 రోజులు ప్రార్థన మానేస్తాం. అసలు మామూలుగానే ప్రార్థన చేయం మనం. ఏమండి? ముమ్మారు ప్రార్థన చేస్తామా? ఇలాంటి శాసనం ఒకటి చేస్తే చేస్తామా? అస్సలు చేయం ఇంకా. కాబట్టి ప్రియమ దేవుని వాళ్ళరా, దానియేలు గారు ప్రార్థన మానలేదట. ఇంటికి వెళ్ళాడు, మేడగదిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. వెంటనే ఏం జరిగిందో చూడండి. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప
మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడునో ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడి సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా, దానియేలు గారి మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకని దానియేలు గారి మీద తప్పు మోపాలి, దానియేలు గారికి శిక్ష విధించాలి, దానియేలు గారిని ఆ ప్లేస్లో ఉంచకూడదు అని చెప్పి కొంతమంది కుట్ర పన్ని ఈ శాసనాన్ని చేయించారు ప్రియమైన దేవుని వల్ల. కనుక దానియేలు గారికి ఈ విషయం తెలిసినా కూడా దానియేలు గారు ఎక్కడ కూడా భయపడలేదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు కనుక. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవాడు దేనికి కూడా భయపడతాడండి. భయపడ్డాడు. ఎందుకు భయపడలేదు దానియేలు గారు అంటే, దానియేలు గారు ఎవరిని ఆశ్రయించారు? ఏమండి, ఎవరిని ఆశ్రయించారంటే దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన, మనుషుల్ని ఆశ్రయించలేదు ఆయన. అందుకే కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట. ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టిదనంటే నా కష్టకాలంలో, ఇరుకునందంటే నా కష్టకాలంలో, నా ఇబ్బందుల్లో నేను దేవునికి మొరపెట్టాను. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. యెహోవా మన పక్షం ఉంటే మనకు భయం ఉంటుందండి? భయం ఉండదు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేతను మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ చాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దానియేలు గారు ఎవరిని ఆశ్రయించారా అంటే, ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించారు. ఆయన మనుషుల్ని ఆశ్రయించలేదు. అందుకే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే దానియేలు గారు రాజుల్ని నమ్ముకోలేదు, రాజుల్ని ఆశ్రయించలేదు. మనుషుల్ని నమ్ముకోలేదు, మనుషుల్ని ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించారంటే దేవుణ్ణి ఆశ్రయించారు. అందుకే దానియేలు గారు ఎక్కడ కూడా భయపడలేదు ఆయన. అందుకే ఇదే కీర్తన గ్రంథంలో మరొక మాట చూడండి, 115వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 11. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మకం ఉంచండి. నమ్మకం లేదు ఈరోజు చాలామందికి. ఏమండి, చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు? నమ్మకం ఉండదు చాలామందికి. అందుకే అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మకం ఉంచండి, ఆయన వారికి సహాయము. ఎవరికి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారికి ఆయన సహాయం. ఇప్పుడు దానియేలు గారు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు కాబట్టి దానియేలు గారికి దేవుడు సహాయం చేశాడు. సింహాలు మూలలో వేసినా కానీ సింహాలు ఆయన ఏమీ చేయలేదు. కనుక దేవుడు దానియేలు గారికి ఏం చేశాడు? సహాయం చేశాడు. అలాగే ఇదే కీర్తన గ్రంథం 145వ అధ్యాయం చూడండి. 145వ అధ్యాయం 19వ వచనం. 145:19. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆయన యందు భయభక్తులు గలవారి కోరిక. ఏమండి, అందరి కోరికలు కాదు సుమా. చాలామంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు, అందరి కోరికలు నెరవేరు. ఎవరి కోరికలు నెరవేరుతాయి మరి? ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి బ్రతుకుతారో వారి కోరిక నెరవేరుస్తాడు ఆయన. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారి కోరిక నెరవేరుస్తాడు, వారిని మాత్రమే రక్షిస్తాడని దేవుని వాక్యం
సెలవిస్తుంది. కాబట్టి అందరి కోరికలు నెరవేర్చడు, అందరినీ రక్షించడు, అందరినీ కాపాడ్డైనా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు గారు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు కనుక సింహాల భూమిలో వేసినా కూడా సింహాలు పక్కకు వచ్చి కూర్చున్నాయి కానీ ఆయన ఏమీ చేయలేదు. అలాగే అపోస్తులైన పౌలు గారి దగ్గర కూడా ఒక దుర్వార్త వచ్చింది. అదేంటో చూస్తారా? అదేంటో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. దానియేలు గారి దగ్గర ఒక దుర్వార్త వచ్చింది, ఆయన ఏమి జడవలేదు. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారి దగ్గర కూడా ఒక దుర్వార్త వచ్చింది. అదేంటో ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. 21వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. యోదయ అనే ప్రాంతం నుంచి అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడట. అతడు ఏం చేశాడట? అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికొట్టి తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికొట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడట యోదయ నుంచి. వచ్చి పౌలు గారి దగ్గర ఉన్నటువంటి నడికొట్టు తీసుకున్నాడట. తీసుకుని తన కాళ్ళు చేతులు కట్టుకున్నాడట. కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికొట్టు గల మనుషుని, అంటే ఎవరిని? పౌలు గారిని. ఆ నడికొట్టు ఎవరిది? పౌలు గారిది. ఈ నడికొట్టు గల మనుషుని ఏం చేస్తారు? ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ఇదిగో పౌలు గారిని యెరూషలేములో ఏం చేస్తారంటే యూదులు ఇలా బంధించేస్తారు. బంధించేసి అన్యజనులకి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెప్తున్నాడని అగబు అనే ప్రవక్త తెలియజేశాడు. తెలియజేసిన వెంటనే అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలికొంటిమి. ఈ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న అపోస్తులు కానీ మిగిలిన భక్తులు కానీ అందరూ నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, నేను బంధించేస్తారు, నేను చంపేస్తారు అని చెప్పి పౌలు గారికి తెలియజేసి ఆయన బ్రతిమాలుకుంటున్నారట. పౌలు గారిని బ్రతిమాలుకుంటున్నారట. ఇది పౌలు గారికి శుభవార్త దుర్వార్త? ఏమండి? దుర్వార్త శుభవార్త? దుర్వార్త. ఎందుకంటే యెరూషలేముకు వెళ్ళాడా, బంధిస్తారు, బంధించారా, అన్యజనులకు అప్పగిస్తారు. అన్యజనులకు అప్పగిస్తే అన్యజనులు చంపేస్తారు అవసరమైతే. యూదులు యేసుక్రీస్తు వారిని అన్యజనులకే కదా అప్పగించారు. అన్యజనులు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని చంపేశారు లేఖనాల ప్రకారంగా. కనుక పౌలు గారిని కూడా ఇదిగో యూదులు బంధిస్తారు, అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడని అగబు అనే ప్రవక్త చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు, కంగారు పడి యెరూషలేముకి వెళ్ళొద్దు అని బ్రతిమాలుకుంటున్నారట. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు చూడండి. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదారు. అలా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నా గుండె బద్దలు చేస్తున్నారు మీ అందరూ కూడా అని చెప్పి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు చూడండి భయపడకుండా. నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. నేనైతే యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అదేంటి? పౌలు గారికి భయం లేదా? పౌలు గారికి భయం లేదా? పౌలు గారు జడవట్లేదా? జడవట్లేదు. ఎందుకు భయపడలేదు? ఎందుకు జడవట్లేదు? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవాడు భయపడ్డు, జడవడు. ఎందుకంటే మహా అయితే ఏం చేస్తారు? చంపుతారు. దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడాలి? దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగల దేవునికి భయపడాలి తప్ప దేహాన్ని మాత్రమే చంపేవారికి భయపడకూడదనే సంగతి ఎవరికి తెలుసు? పౌలు గారికి తెలుసు. అందుకే పౌలు గారి దగ్గరికి ఇలాంటి దుర్వార్త వచ్చినా పౌలు గారు ఏం చేయట్లేదు? జడవట్లేదు, భయపడట్లేదు. కాబట్టి ఇందాక మనం కీర్తన గ్రంథం 112:7 చదువుకున్న మాట ఏం చదువుకున్నాం? వాని హృదయము, ఆ మాట మళ్ళీ చదవండి. 112:7 వాని హృదయము
యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్త విన్నప్పుడు జడియడు. కాబట్టి పౌలు గారి దగ్గరికి దుర్వార్త వచ్చింది, జడిచాడా? జడవలేదైనా. మీరెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నారంటే పౌలు గారికి భయం ఉందా? భయం లేదు. ఎందుకు? ఆయన ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19 వచనం చూడండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చాలండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటాడు, మనకెప్పుడు సహాయం చేస్తాడనే ధైర్యం మనకు ఉంటుంది. అవునా? అందుకే దానియేలు గారు జడవలేదు, పౌలు గారు కూడా జడవలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించారు వాళ్ళు, దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళు. కనుక ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. కాబట్టి వారు భయపడే ప్రసక్తే వారి జీవితంలో లేదు ప్రియులారా. అందుకే ఇదే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 11 వచనం చూడండి. కీర్తన గ్రంథం 103:11. కీర్తన గ్రంథం 103:11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అన్నాడు. కాబట్టి పౌలు గారు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నారు. పౌలు గారు దేవుణ్ణి ఆశ్రయించారా? ఆశ్రయించారు. మనుషుల్ని ఆశ్రయించారా? మనుషుల్ని ఆశ్రయించలేదు. అందుకే చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఏమండి తీసారా? యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, నరులను ఆశ్రయించి. ఎవరిని ఆశ్రయించి? నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహో వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. కాబట్టి ఇప్పుడు మనం చదివినటువంటి ఈ సందర్భాలను బట్టి మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరిని నమ్ముకోవాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో కింద చెప్పాడు చూడండి. అక్కడే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నినను వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చూసారా? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికిన వాడు ఎలా ఉంటాడట? నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఉంటాడట. దాని ఆకు పచ్చగానే ఉంటుందట, దాని కాపు మానదట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఎలాంటి దుర్వార్త వచ్చినా మనం జడవకుండా ధైర్యంగా ఉంటాం. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన
తండ్రి, మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. మేమందరము కూడా మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. ఎలాంటి దుర్వార్త మా దగ్గరికి వచ్చినా మేము భయపడకుండా భయభక్తులు కలిగి, భక్తి కలిగి, ధైర్యం కలిగి మేమందరం బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.